మాట్లాడడం జరిగింది. సూపర్ సిక్స్ ని నీరు గార్చాడు కూటమి ప్రభుత్వం, సూపర్ సిక్స్ ఇవ్వలేదు, సూపర్ సిక్స్ కి ప్రజల్ని మోసం చేశాడు, ప్యాంటు షర్ట్ వేసే చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే ఈ రోజు నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మోడీ గారు అయితేమి ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతూ ఈ రోజు తల్లికి వందనం, దీపం పథకం, ఆర్టీసీ స్త్రీ ఆర్టీసీ బస్సు ఉచితము, అదే అన్నదాతలకు, అదే విధంగా యువగలం ఈ రోజు డిఎస్సి గారి, అదే విధంగా ఏదైతే ఉద్యోగాల కోసం నిరుద్యోగుల సమస్య తీర్చాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఏదో ఒక సూపర్ సిక్స్ ఆడబెట్టండి ఇది ఒకటి పూర్తిగా ఇంకా సాధ్యం లేదు. ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉంది, గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల ఏదైతే రాష్ట్రం అప్పుల పాలైపోయిందో దానికి వడ్డీలు కట్టుకుంటూ, అదే విధంగా ఏదైతే ఉద్యోగాలు జీతాలు ఇచ్చుకుంటూ వచ్చే ఆదాయం సరిపోతూ మిగిలిన సంక్షేమం కానీ ఇంకోటి చేయాలంటే అప్పులు చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం. ఈ రోజు గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, ఒక వైఎస్ఆర్సీపీనే కాదు, అంతకుముందు ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పులకి ఈ రోజు వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. అలాంటప్పుడు అన్ని సూపర్ సిక్స్ అన్ని ఇస్తూ ఏదో ఆడబిడ్డని ఒకటి ఇవ్వడానికి ప్యాంటు షర్ట్ వేయాలి చంద్రబాబు నాయుడికి అన్నట్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేయాలి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? మరి 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చింది? 51% సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు 11 సీట్లు వచ్చింది? ఆ రోజు నేను వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్లే దాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. వాస్తవాలు మాట్లాడాలి ఇక్కడ. ఏదో రాజకీయాలు చేస్తూ ప్రతి ఒక్క దానికి అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు, దానికి కాపు కాస్తున్నాడు పవన్ కళ్యాణ్ విమర్శించడం కాదు. నువ్వు సిపిఎస్ కూడా ఆర్థికంగా ముడిపడి ఉండాలి, చాలా రాష్ట్రానికి ఇబ్బంది పడుతుందనే కదా ఆ రోజు వెనకడుగు వేశావు. అదే విధంగా పూర్తిగా మద్య నిషేధం అన్నారు. ఈ రోజు రెవెన్యూ అత్యధికంగా లెక్కల ద్వారా వచ్చింది కాబట్టి పూర్తిగా మద్య నిషేధం చేయలేకపోయారు. అదే విధంగా ప్రతి సంవత్సరం జనవరి 1 ఉద్యోగస్తులు క్యాలెండర్ ఇస్తానన్నావు, మరి ఇచ్చావా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడినావా? అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఇచ్చావా? జలయజ్ఞం ప్రాజెక్టు 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసావా? కేంద్రం ఇచ్చిన 8,000 కోట్లకు పక్కదారి పట్టించావు కానీ కనీసం షట్టర్లకు గ్రీజన్నా వేసావా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సవాళ్ళు ఉన్నాయి. ఏదైతే రాజధాని అమరావతిని నీరు కాచావు, ఈ పక్క విశాఖపట్నం ఉన్నావు, ఈ పక్క కర్నూలు ఉన్నావు, ఏది అభివృద్ధి చేయకుండా, ఎందుకంటే నిధులు లేవు. ఏదో ఒకటి చెప్పుకుంటూ 5 సంవత్సరాల కాలయాపన చేసుకుంటూ వచ్చావు. మరి నీకేమయ్యాలో ప్యాంట్ షర్ట్ రాష్ట్ర ప్రజలు చెప్పారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు తొడిగారు. నువ్వు చెప్పిన వాగ్దానాలకి, నువ్వు ఇచ్చిన ఇసుకలో మాఫియా, మట్టిలో మాఫియా, మైన్స్ లో. సరే సార్, గతంలో జరిగిపోయింది. వేణుగోపాల్ గారు గతంలో జరిగింది కాదు. నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. కాదు సార్, నేను ఒకటి అడుగుతా, వినండి. వేణుగోపాల్ గారు ఒకసారి నాకు క్వశ్చన్ వినండి. వేణుగోపాల్ గారు, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు అనుకునే ప్రజలు ఈ పరిస్థితి ఇచ్చారనుకుందాం. కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి కదా, లేకపోతే కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, లేదంటారా? జగన్మోహన్ రెడ్డి అన్నారని కాదు, సూపర్ సిక్స్ అన్ని నెరవేర్చడం జరిగింది. అదే మా బడ్జెట్ లో కూడా ఏదైతే కేటాయింపులకు టైం ఇస్తారంటే నేను చదువుతాను. ఈ రోజు ఊరికే 3 గంటల సేపు కూర్చొని టీవీల ముందు ఉపన్యాసం చేస్తూ ఆ అబద్ధానికి రెక్కలు కడితే చంద్రబాబు నాయుడు, అబద్ధానికి ప్యాంట్ చేస్తే చంద్రబాబు నాయుడు అనడం కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వము ఏదైతే తెలుగుదేశం గాని, ఎన్డీఏ గాని, అదే విధంగా ఈ రోజు జనసేన పార్టీ కానీ ఒక కమిట్మెంట్ తో నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఇంతవరకు తీర్చలేదు. అదే విధంగా ప్రతి వారికి 1,500 మహిళలకు ఇస్తామన్నారు. ఇక్కడ నిరుద్యోగ వృత్తి కాదు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నారా లేదా? నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పిస్తున్నారా లేదా? ఈ రోజు డిఎస్సీలు అయితేనేమి, పోలీస్ జాబులు అయితేనేమి, ఇట్లా రకరకాల ఏడ ఖాళీలు పడుతుంటే వాటింతా క్లిప్ చేసుకుంటూ పోతున్నారా లేదా? అది చూడాలి. ఈ రోజు 3,000 కాదు, ఈ రోజు ఆర్థిక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదు? నేను చెప్పాను, ఆర్థికంతో ఏదైతే ముడి పడిందో ఎక్కువ భారం అవుతాయో వాటి పెండింగ్ ఉందే కానీ మిగతావన్నీ క్లీన్ చేశారు కదా. ఒక్కటి చెప్పండి, నిన్న సుప్రీంకోర్టు ఏవైతే పలు సూచనలు చేసిందో ఈ ఫ్రీ అనే పదాలని, అంటే
మీ పార్టీకనే కాదు, మీ కూటమికనే కాదు, ఓవరాల్గా భారతదేశం గురించి చెప్పింది. ఈ సూచనల మేరకు మీరిచ్చిన వాటిల్ని దాన్ని పక్కన పెట్టి మేము కొన్ని నిరుద్యోగులకి కొంత పార్టీ వేస్తామని ఏమైనా సపరేట్గా మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే ఇచ్చిన హామీలను మాత్రం నెరవేరుస్తారా? సుప్రీంకోర్టు సూచనలు మీరు ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? అదే సార్, ఈ రోజు ఉద్యోగస్తులకు కూడా ఏదో 2,000 3,000 ఇచ్చేసి చేయొద్దు ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వం తన బాధ్యత గుర్తించుకొని ఈ రోజు వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించే ప్రయత్నం చేస్తుందే కానీ 2,000 3,000 ఇచ్చేసి చేయగలుగుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ రోజు అదే చెప్తున్నాం, సుప్రీంకోర్టులు చెప్పినా, ప్రపంచవ్యాప్తంగా చూసినా, ఎకనామిక్ గా చూస్తే ఎక్కడ మనం సబ్సిడీలు సంక్షేమం ఎక్కువ ఆధారపడి ఉంటాయో ఆ దేశాలు ఏ విధంగా వెనుకబడిపోయో చూసాం. అలాంటి పరిస్థితి రాకూడదనే ఏది వెనకబడిపోయినవి విద్యకి, వైద్యానికి, అదే విధంగా వ్యవసాయానికి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, తర్వాత క్లియర్ గా వెళ్తారా 29లో అయినా? సార్ మీరు చెప్పింది బాగుంది సార్. నేనేం అడ్డం పడతలేదు సార్, మీరు మాట్లాడండి. నేను మీకే పక్కన మాట్లాడతలేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఏం లేదు, 29లో మీరు ఇవన్నీ చెప్పే వెళ్తారా ప్రజలకి మీరు ఎన్నికలకి? సార్ ఇప్పుడు మేము చేయమని చెప్పలేదు. ఏదైతే ఆరోగ్యానికి, చదువుకి, అదే వ్యవసాయానికి, ముఖ్యమైన వాటికి ఆర్థిక సహాయం చేస్తూ వెనకబడిన వాళ్ళకి, అదే విధంగా ఏదైతే ఉద్యోగ కల్పనను లేదా ఇంకోటి ఉన్నదో దానికి మెయిన్ ఏమిరా అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏదో వాళ్ళకి 2,000 3,000 ఇచ్చే చేతి తీసుకోలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పదే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్యాంట్ చెట్టేశారు, చంద్రబాబు నాయుడు రెక్క దొరికేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? ఆర్థికంతో కూడిన పనులు వెనక పెట్టాడా లేదా? వాటింతా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? సార్ ఈ రోజు చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన ప్రశ్నించకుండా టీవీల ముందు, ప్రెస్ ముందు కొంచెం మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం కాదు. అక్కడ అడిగితే అక్కడ వాళ్ళు కూడా అసెంబ్లీలో అడుగుతారు, నువ్వు ఎందుకయ్యా ఆర్థికంగా కూడుకున్న పనులు ఎందుకు పక్కన పెట్టావు? ఎందుకు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి చేయలేదు? ఎందుకు అదే విధంగా మద్య నిషేధాన్ని చెప్పారు? మీరు ఒకటి చెప్పండి, మీరు అడిగారు ఇందాక, ఒకటి చెప్పండి. సంస్థాగత ఎన్నికల గురించి చెప్పండి. సంస్థాగత ఎన్నికల్లో వైసీపీ పార్టీ పోటీ చేస్తే గెలవగలుగుతుందా కూటమి ప్రభుత్వం మీద? వైసీపీ పార్టీ చెప్తుంది పూర్తి ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఉందని, పోటీ చేస్తుందని మీరు భావిస్తున్నారా? సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు ఆయన బాధ్యత సరిగా నిర్వర్తించలేదు, ప్రజల్లో తిరగలేదు. రచ్చబండ అంటాడు, జనవరి సంక్రాంతికి అంటాడు, దీపావళికి అంటాడు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఏదైతే 4 కోట్ల మధ్యలో కూర్చొని రాష్ట్రంలో సలహాదారులకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి దానాదర్శనం చేసి 151 సీట్లకు 11 సీట్లు వచ్చిందో ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా అసెంబ్లీకి పోకుండా పోషించడం లేదు. అసెంబ్లీకి పోయి అక్కడ ప్రశ్నించుంటే, ఆడ కొట్టాడుంటే, ఆడ ప్రజల కోసం పోరాటం చేసి ఉంటే ఈ రోజు ప్రజలు గుర్తిస్తారు. నీకు లోక్సభ ఎలక్షన్స్ లో గుర్తింపు ఉంటుంది. అక్కడ అసెంబ్లీలోకి పోకుండా నువ్వు ప్రెస్ ముందు కూర్చొని శనివారం ఆదివారం కూర్చొని మాట్లాడేసి నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతే కాదేడా? ఇలా అనునిత్యం ప్రజల కోసం పోరాటం చేయాలి. అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీ ప్రశ్నించాలి. ఎందుకు భయపడుతున్నావు అసెంబ్లీ పోవడానికి? నాకు ప్రతిపక్ష పాత్ర కావాలి, నాకు ప్రతిపక్ష పాత్రాన్ని ఎందుకు అడుగుతున్నావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు 5 మంది చేస్తే నీకు 18 మంది ప్రతిపక్ష పాత్ర అడగని లేని వ్యక్తిని చెప్పావు నువ్వే నీ నోటితో. ఈ రోజు మరి ప్రతిపక్ష పాత్ర అడుగుతున్నావు. ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తుంటారు. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎక్కడ సమాధానం చెప్పాలో ఓటుతో సమాధానం చెప్తారు సార్ లక్ష్మీనాథ్ గారు. అందుకే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రం బలగాలు రావాలంట, కేంద్ర బలగాలు వస్తే ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడంట, లేకపోతే పోటీ చేయడంట. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మరి నువ్వు కేంద్ర బలగాలు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిపావా? ఆ రోజు ఏదైతే బ్యాంక్ ఎలక్షన్స్ కానీ, బై ఎలక్షన్స్ కానీ, లోక్ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అవన్నీ నువ్వేమన్నా కేంద్ర బలగాలను దింపే ఆ రోజు నడిపావా? ఆ రోజు చూసారు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నడిపావు. రైట్. ఇప్పుడంటే ఇప్పుడంటే ఇప్పుడు ఈవీఎంలు ఏదో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 150 అన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు ఇవైతే మరి ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు అయితే మీకు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. దాని గురించి ఏమైనా కమెంట్ చేస్తారంటారా? సార్ అది బ్యాలెట్ పేపర్ లో జరిగినా, లేకపోతే ఈవీఎంలు జరిగినా, ఇంకోటి జరిగినా ప్రజలు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి, వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు. కానీ నువ్వు తప్పించుకుని నీ తప్పు ఏదైతే నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన తప్పులు దాన్ని కూర్చొని ఏదైతే పర్యవేక్షించకుండా ఈవీఎంల పైన తోసేసావో ఆ రోజే నువ్వు రాజకీయ నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా విఫలమైపోయాం.
ఎలక్షన్ అయిన 10 రోజులకే ఈవీఎం ప్రాబ్లం అన్నాడు. భారతదేశం అంతా చెప్పలేదు, ఈయన ఒక్కడికి స్టార్ట్ చేశాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటూ అప్పుడు నీకు 151 సీట్లు వస్తే అది కరెక్ట్. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఏదైతే 164 సీట్లు వస్తే మాత్రం తప్ప. అంటే ఒక పార్టీ 151 సీట్లు ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తావు. ఈ రోజు 3 పార్టీలు కలిపి 164 సీట్లు వచ్చి ఇప్పుడు యాక్సెప్ట్ చేయవా? అది తప్ప. ఆ రోజు బ్యాలెట్ ఓడిపోతే బ్యాలెట్ తప్ప. ఆ రోజు రాత్రి ఏదో జరిగిందని వేణుగోపాల్ గారు, ఆ రోజు రాత్రి ఏదో జరిగిందని, ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు ఈ రాత్రి ఏదో జరిగిందని, ఆ ఒక్క రాత్రే మొత్తం టోటల్గా మారిపోయిందని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొని వస్తుంది. వాస్తవం ఉందా సార్? కథలు ఎన్నైనా చెప్పదు సార్. ఇప్పుడు నీ గురించి చెప్పలేదా? రెడ్ హ్యాండ్ గా స్టిక్కర్ ఏదైతే రిపోర్ట్ ఇస్తే ఆ దాన్ని తారుమారు చేస్తూ హోమాలు చేస్తూ టెంకాయలు కొడుతూ దాంట్లో ఏదైతే జంతుకు కలవలేదని రిపోర్ట్ ఇచ్చింది. అసలు నెయ్యే కాదు, 1 గ్రాము మిల్క్ గానీ 1 గ్రాము బటర్ గానీ కలవని ఉత్పత్తి చేయని కంపెనీలకి రైట్ ఏదైతే నెయ్యి తయారు చెప్పి ఇచ్చే కంపెనీలకి అలాట్ చేసుకునేది ఎంత అవినీతి జరిగిందో చూసి మళ్ళీ ఏ విధంగా రాస్తున్నారు. మళ్ళీ ఈ రోజు హెరిటేజ్ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ రోజు ఇవన్నీ నమ్మరు. రైట్ సార్, రైట్. ఒకసారి నమ్మి ఓటేశారు, అదే కంటిన్యూ కాదు కదా. రైట్ వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు నమస్తే అండి, చెప్పండి. ఎస్ ప్రసాద్ గారు, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ప్రెస్ మీట్లో, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి చేసిన పరిస్థితి. ఆయన మాట్లాడింది ఆయన అబద్ధాలు మాట్లాడి మరి మేము అబద్ధాలు మాట్లాడామని చెప్తున్నారు. లోకేష్ గారు తన సొంత డబ్బులు తేలితే ఈయనకి ఎందుకు బాధ వస్తుంది, ఈయన దేశం దాటి వెళ్ళడానికి లేకుండా పోయింది కాబట్టి ఈయన బాధ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. మేము బాయ్కాట్ చేస్తామని